నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈ వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న కార్ స్కోడా యొక్క కైలాక్. సో దాంట్లో స్పెసిఫిక్ వేరియంట్ చూసుకున్నట్టయితే మనం రివ్యూ చేస్తుంది సిగ్నేచర్ వేరియంట్. సో ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఈ వేరియంట్ అనేది బెస్ట్ వేరియంటా కాదా అనేది వీడియోని అయితే డీకోడ్ చేద్దాం. ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వితిన్ 10 minutesలో మీకు కార్ కొనాలంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో ఫస్ట్లీ వేరియంట్ గురించి చూసినట్టయితే బేస్ వేరియంట్ అంటే క్లాసిక్, అండ్ దాని తర్వాత వచ్చేసి మనం రివ్యూ చేస్తున్న కారు సిగ్నేచర్, దాని తర్వాత సిగ్నేచర్ ప్లస్, దాని తర్వాత టాప్ అండ్ ప్రెస్టేజ్. సో ఇవైతే దీని వేరియంట్స్. ఫస్ట్లీ ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకి స్కోడా లోగో తోటి బ్లాక్ ఫినిష్ గ్రిల్ అయితే వస్తుంది, అండ్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అండ్ సెమీ ఎల్ఈడి సెటప్ తోటి అయితే ఈ వేరియంట్ నుంచి వస్తుంది. సెకండ్ బేస్ వేరియంట్ అయినా ఎల్ఈడి లైట్స్ రావడం రియలీ ఇదొక వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ. అండ్ స్కిడ్ ప్లేట్ చూస్తే సిల్వర్ ఫినిష్ తోటి అయితే మనకి స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా. అండ్ టైర్ విషయానికి కోసం మనకి అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, 16 inches అలాయ్ వీల్స్ సిల్వర్ ఫినిష్ తోటి. అదే టాప్ మోడల్స్లో 17 inches తోటి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. కానీ ఇది కూడా వాల్యూ ఫర్ మనీ, సెకండ్ బేస్ వేరియంట్లో అలాయ్ వీల్స్ ఇవ్వడం. అండ్ బాడీ కలర్డ్ ఓఆర్విఎం కూడా మీరు చూడొచ్చు. అండ్ డోర్స్ కూడా మనకి బాడీ కలర్ డోర్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే కూడా ఆల్మోస్ట్ 190 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి ఈ కార్లోనైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీద చూసినట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా అండ్ సన్ రూఫ్ రాదు. అండ్ లక్ష ఎక్కువ పెట్టి సిగ్నేచర్ ప్లస్లో తీసుకున్న దాంట్లో కూడా సన్ రూఫ్ రాదు. సో దాంతో పోల్స్తే వాల్యూ ఫర్ మనీ వేరియంటే. నెక్స్ట్ 45 liters ఆఫ్ ట్యాంక్ కెపాసిటీతో ఇది కార్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా స్కోడా బ్యాజింగ్ అయితే ఉంది, స్కోడా లెటర్స్ తోటి కైలాక్ బ్యాజింగ్ కూడా ఉంది. అంతేకాకుండా మనకి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో వైపర్, డిఫాగర్ అండ్ రియర్ కెమెరా అయితే వస్తుంది. ఈ వేరియంట్లో అన్ఫార్చునేట్లీ మనకి ఆ 3 మిస్ అవుతున్నాయి. అండ్ బంపర్ విషయానికి వస్తే ఈ సిల్వర్ ఫినిష్ తోటి అయితే బంపర్ ఉంది. సబ్ 4 meter కార్ అయినా ఎస్యూవీ స్టాండ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇదైతే బ్యాక్ సైడ్ డిఫరెన్స్. అండ్ ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే మనం ఇంటీరియర్లో మనకి బ్లాక్ అండ్ బేజ్ కలర్లోనైతే కలర్ కాంబినేషన్ అయితే ఈ వేరియంట్లో కనిపిస్తుంది. అక్కడక్కడ పియానో బ్లాక్ ఫినిష్ తోటి కూడా ఉంది. సో మీకు చూడవచ్చు పవర్ విండోస్ సెకండ్ బేస్ వేరియంట్ నుంచి. అండ్ డోర్ ఓపెనర్ కూడా మనకి సిల్వర్ ఫినిష్ తోటి అయితే వస్తుంది. బాటిల్ హోల్డర్ అండ్ కాయిన్ హోల్డర్. అండ్ ఏసీ వెంట్స్కి వచ్చినప్పుడు ఈ లైట్ పియానో బ్లాక్ ఫినిష్ అనేది చాలా ప్రీమియంనెస్ అయితే యాడ్ చేస్తుంది. అండ్ ఇట్ సైడ్ కూడా. నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి సిగ్నేచర్ వేరియంట్లో ఇలా సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే రావడం జరుగుతుంది. అదే సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో తీసుకుంటే మనకి టాప్ ఎండ్లో వచ్చినట్టు సేమ్ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే 2 spoke స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్లో ఓన్లీ టాకోమీటర్ కంట్రోల్స్ ఒకటే స్టీరింగ్ మీద వస్తుంది. అండ్ ఇక్కడ లైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ వైపర్స్ అడ్జస్ట్మెంట్ జర్మన్ కార్స్ కొన్నట్టు. అండ్ అంతేకాకుండా మనకి 6 inches టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ ఈ వేరియంట్లో నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రియర్ కెమెరా అయితే రాదు, అది డిసప్పాయింటింగ్. సో సిగ్నేచర్ ప్లస్ వేరియంట్కి వెళ్తే ఇలాంటి 10 inches విత్ రియర్ కెమెరా ఇంక్లూడెడ్ అయితే వస్తుంది. సో మిడిల్లో క్లిప్ పెట్టింది మీరు చూసారు కదా. సో అది డిఫరెన్స్ సిగ్నేచర్ ప్లస్లో. అండ్ ప్రైస్లో కూడా 1,00,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఓకే వర్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 6 speed మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఆటోమేటిక్ వెళ్దాం అనుకుంటే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా సిగ్నేచర్ వేరియంట్లో ఉంది. అండ్ మనకి మాన్యువల్ ఏసీ అండ్ ఫోన్ హోల్డర్ అండ్ ఆర్మ్ రెస్టర్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇవన్నీ ఈ వేరియంట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లవ్ బాక్స్లో కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకి. అండ్ అంతేకాకుండా సన్ షేడ్స్ అండ్ మనకి ఆటో డిమ్మింగ్ ఓఆర్విఎం అయితే రాదు, మాన్యువల్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ రియర్స్ ప్యాసింజర్ సైడ్ సన్ బ్లైండ్స్. సీట్స్ వచ్చేసరికి కంఫర్టబుల్ అవుతున్నాయి, లాంగ్ రన్లో కూడా పెద్ద మనకు అనిపించదు. షార్ట్ పర్సన్స్ అయినా మనకి మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది డ్రైవర్ సైడ్. అండ్ ఇంటీరియర్లో అయితే ఫ్రంట్ సైడ్ ఇలా కొడుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో బ్యాక్ డోర్ వచ్చేసరికి సేమ్ మన ఫ్రంట్ డోర్ ప్యాటర్న్ లాగానే బ్లాక్ అండ్ బేజ్ కలర్లో అయితే వస్తుంది విత్ 1 bottle హోల్డర్. అండ్ దీంట్లో మనకి 4 speakers 2 tweeters అయితే వస్తుంది. ఏసీ వెంట్స్ విత్ 2 ఛార్జింగ్ C type సాకెట్స్ తోటి వస్తుంది. సీట్స్ వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్. సో కొంచెం సీట్స్ అనేవి మనకి సీట్ కవర్స్ ఆఫ్టర్ మార్కెట్ అయినా కంపెనీ అయినా చేంజ్ చేసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి. సో బ్యాక్ సైడ్ గురించి మాట్లాడేది ఎక్కువ లేదు. సో బూట్ స్పేస్ గురించి అండ్ దీంట్లో ఏమేమి ఆఫర్ చేస్తుందో చూద్దాం. లైట్ వేస్తే వస్తుంది అండ్ హుక్ కూడా వస్తుంది. అండ్ స్పేర్ వీల్ చూడొచ్చు, రిమ్ తోటి వస్తుంది స్పేర్ వీల్. సో మొత్తానికి బూట్ స్పేస్ వచ్చేసి మనకి 446 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 2 suitcase 2 bags అయితే పడతాయి. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 1 liter టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది 3 cylinder తోటి. దీంట్లో వచ్చేసరికి మనకి పవర్స్
114 PS పవర్ అండ్ 176 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. మైలేజ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకి 16 to 15 రావచ్చు, బట్ అకార్డింగ్ టు అవర్ డ్రైవింగ్ స్టైల్ మనం చెప్పలేము ఎంత వస్తుందో. అండ్ నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, చైల్డ్ మౌంటెడ్ సీట్, ఇలాంటి అన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే టాప్ నాచ్ వస్తాయి. సో సేఫ్టీలో టెన్షన్ పడే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రైజింగ్. సో ఈ సిగ్నేచర్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ తెలంగాణ వచ్చేసరికి 9,85,000, అదే ఆన్ రోడ్కి వచ్చేసరికి 11,65,000 దాకా అయితే వస్తుంది ఈ వేరియంట్. అదే మనకి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ అంటే 1 lakh 1.5 lakh అయితే ఎక్స్ట్రా పడుతుంది. సో ఫైనల్ వర్డికి చెప్పాలంటే ఈ కార్ ఎవరికి బెస్ట్ అంటే అండర్ 10 lakhsలో నీకు మంచి ఒక ఫన్ టు డ్రైవ్ బోత్ సిటీ అండ్ హైవేస్లో కావాలంటే ఈ కార్ అయితే బెస్ట్. సో వన్ ఆఫ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ జర్మన్ కార్ రైట్ నౌ అంటే ఈ స్కోడా కైలాకే. అంతేకాకుండా మనకి దీంట్లో సేఫ్టీ, కంఫర్ట్ అవి రెండు కూడా ఎక్స్పెక్ట్ చేస్తే అవి రెండు కూడా చాలా మంచిగా అలైన్ అయ్యి ఈ కార్లో ఉంటాయి. అండ్ లుక్స్ విషయంలో కూడా చాలా స్పోర్టీగానే అయితే ఉంటుంది ఈ కారు. అండ్ మీరు ఇంకా బడ్జెట్ స్ట్రెచ్ చేస్తా అంటే ఇదే సేఫ్ వేరియంట్లో మీకు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. అంతే అండి ఈ వీడియోకి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సీ యు నెక్స్ట్ వీడియో. Until then,